ఒక సెకండ్లో మీకు ఎప్పుడైనా మిస్ అయిందా ట్రైన్? నాకు మిస్ అయింది చాలాసార్లు సేవా జీవితం. నా కళ్ళ ముందే ప్లాట్ఫామ్ మీద ట్రైన్ వెళ్ళిపోయినప్పుడు చాలా బాధపడ్డా. అలా పరలోకం ఇప్పుడు వెళ్ళిపోకూడదు మీ కళ్ళ ముందే. వెళ్ళిపోయిందంటే మరలా తిరిగి ఇంకొక ట్రైన్ లేదు ఇక్కడ తీసుకువెళ్ళడానికి, ఒక్కటే మార్గం అట. నేనే మార్గము, ఐఎమ్ ది వే, ఐఎమ్ ది ట్రూత్, ఐఎమ్ ది లైఫ్, నో మ్యాన్ కమ్స్ టు ద ఫాదర్ అన్లెస్ బై మీ. ఒక్కడే మార్గం. ఆ ఒకే ఒక్క వాహనం గనక వెళ్ళిపోతే నీ జీవితం నరక సమాప్తం. కాబట్టి జ్ఞాపకం చేసుకొని పరలోక రాజ్యంలో మంచి పునాది కోసం కష్టాలు పడండి, నిందలు అనుభవించండి, బాధలు అనుభవించండి. ఎంత చేయగలుగుతారో అంత చేయండి. ప్రసంగి అంటాడు కదా, ఏమంటాడు ప్రసంగి? చేయుటకు నీకు ఇచ్చిన పని శక్తి లోపం లేకుండా ఇక్కడే చేసుకో. కష్టపడతావా దేవుడి కోసం? ఇక్కడే కష్టపడు. రేపు నరకానికి వెళ్తే కష్టపడటానికి కూడా అవకాశం లేదు. కాబట్టి అవకాశం ఉన్నప్పుడే కష్టపడండి. నీ జీవితాలను పరలోక రాజ్యంలో ఒక మంచి కిరీటం మీకు పొందాలని కోరుతున్నాను. జీవ కిరీటం అత్యంత ఉన్నతమైన కిరీటం. అందుకనే పౌలు అన్నాడు, నా కోసం ఏది వెయిట్ చేస్తుంది అన్నాడు ఆయన. ఆయనకు అర్థమైపోయింది, నేను మ్యాథైర్గా కాబోతున్నాను, నేను హతసాక్షిని కాబోతున్నాను. కాబట్టి మన కనీసం అంత కిరీటం కాబట్టి అతిశయ కిరీటం కోసమైనా కష్టపడాలి.